వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ గత 4 నెలల ముందే జరగాల్సింది. అదృష్టం కలిసొచ్చో లేదంటే కాలం వల్లభనేని వంశీకి అనుకూలంగా ఉందో మొత్తానికి అదృష్టం బాగా పట్టినట్టుంది. అలా 4 నెలలు గడుచుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు చివరాఖరికి అరెస్ట్ అయ్యాడు. అయితే అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ యొక్క కార్యకర్తల్లో చాలా ఆనందం నెలకొంది. ఎందుకింత ఆనందం అంటే ఈ వల్లభనేని వంశీ గత 5 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చేశాడో, ఎన్ని అరాచక పనులు చేశాడో ఒక్కటి కాదు. ముఖ్యంగా టీడీపీ పార్టీల్ని తల్లిగా భావించే మన టీడీపీ కార్యకర్తలు అలాంటి టీడీపీ పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం చేశాడండి వల్లభనేని వంశీ. పెట్రోల్ పోసి నిప్పంటించి టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు. టీడీపీ కార్యకర్తల మీద ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేశాడు. పట్టాభి గారిని మెడపెట్టి కనుక బయటికి గెంటేసినటువంటి అంత కక్ష సాధింపు రాజకీయాలు చేసినటువంటి వాడు ఈ వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ చేసినటువంటి ఈ యొక్క పనుల మీద టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎన్నిసార్లు కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో, జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసైగులతో వల్లభనేని బ్రతుకుతున్నాడు కాబట్టి వల్లభనేని వంశీ మీద ఏగ వాళ్ళనేకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాలం ఎవరిని విడిచిపెట్టదు కదా, కర్మ ఎవరిదాళ్ళే తిరిగి ఇచ్చేస్తుంది కదా, కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది కదా. ప్రతిదీ మనకే అనుకున్నట్టు జరుగుద్ది అనుకోవడం మన పొరపాటు. మనం ఏదైనా చేసేసేంలే, రాబోయే రోజుల్లో కూడా మాదే అధికారంలే, మనల్ని ఎవడేం పేకలేళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరికి కాలం అందరికీ బుద్ధి చెప్పుద్ది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఈ రోజున వల్లభనేని వంశీ విషయంలో కూడా అదే జరిగింది. తల్లిగా భావించే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు వచ్చిందనమాట. టైం కాస్త పట్టిందంతే, కానీ ఎవరిని విడిచిపెట్టట్ల కర్మ. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత దారుణమైన వ్యక్తి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎంత ఆనందంతో వ్యక్తం చేస్తున్నారో ఒకసారి చూడండి. అంతేకాకుండా ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి అత్యంత దౌర్జన్యాలు ఏంటంటే, మనం ఇళ్ల పట్ట స్థలాలు ఉంటాయి కదా, ఈ ఇళ్ల పట్ట స్థలాల్ని డూప్లికేట్లు ప్రింట్ చేయించేసి ఒరిజినల్కి డూప్లికేట్ తేడా తెలియకుండా మొత్తం ఈ భూములన్నిటిని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అప్పచెప్పేసుకొని డూప్లికేట్ డాక్యుమెంట్ పుట్టించేసి మొత్తం భూ కుంభకోణాలు చేశాడు ఈ వల్లభనేని వంశీ. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? పేదవాడికి అంటూ ఇచ్చే సెంటును కూడా సరిగ్గా ఇవ్వకుండా దాని మీద కూడా ఎంత అవకతవకలు చేసుకుంటా నీ పార్టీ జెండా మోసే వాళ్ళకే, నీ యొక్క పార్టీ అనుసంధానాలు తిరిగే ప్రతి ఒక్కరికి భూములు ఇచ్చుకుంటా పోతే పేదవాడికి ఏంటి? పేదవాడి పరిస్థితులు ఏంటి? ఇదే మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన. ఇదే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో మట్టిని విస్తృత స్థాయిలో దోచుకున్నాడు. అమ్మో, అసలు మట్టి తవ్వకాలు అన్ని ఇన్ని కాదు. ఈ మట్టి తవ్వకం మీద ఈ వల్లభనేని వంశీ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళింది. ఈ అంశంలో కూడా దర్యాప్తులు జరగాలి. ఈ మట్టిని పట్టుకొని, ఈ మట్టిని తవ్వుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుతున్నాడని చెప్పి వల్లభనేని వంశీ మీద సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక పక్క పార్టీ హౌస్ను ధ్వంసం చేస్తాడు, ఒక పక్కన డూప్లికేట్ డాక్యుమెంట్స్ పుట్టించేసి భూ కబ్జాలు చేస్తూ ఉంటాడు, ఒక పక్కన మట్టిని దోచుకుని తింటారు. ఏంటండి ఇది? 5 సంవత్సరాలు మీరు ప్రజలను పాలించడానికి తీసుకొచ్చారా అధికారంలోకి? లేదంటే మీరు పాలించుకొని మీరు కోటీసులు అయిపోతాకి అధికారంలోకి వచ్చారా? ప్రజల కోసం చేసింది ఏమైనా ఉందా? ప్రజల కోసం మీరేం చేశారు? ప్రజల కోసం మీరు చేస్తే ఈ రోజున మీకు ఈ గతి పట్టదు కదా. గతంలో 150, 160 సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున 11 సీట్లు ఇచ్చారంటే ప్రజల్ని మీరు ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో, ఎంత దౌర్జన్యాలు అరాచకాలు చేశారో, రాష్ట్రంలో అత్యంత దారుణమైన పార్టీగా వ్యవహరించిన తీరేదైనా ఉందంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు నరకయాత్ర చూపించారండి. అంతేకాకుండా ఈ వల్లభనేని వంశీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారి మీద ఎంత నీచాతి నీచమైన కామెంట్లు చేశాడు. పుట్టుకుల మీద అవమానించేలా మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. వల్లభనేని వంశీకి టీడీపీ పార్టీ బ్రతుకు తెరివిచ్చింది. టీడీపీ పార్టీ మీద మొదటిగా తన యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రారంభమైంది. అలాంటి రాజకీయ భవిష్యత్తును ప్రారంభించినటువంటి టీడీపీ పార్టీ మీద ఇన్ని ఎలిగేషన్లు చేశాడంటే ఇలాంటి వాళ్ళ పార్టీకి ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఇలాగే మొత్తం వీళ్ళు రాజకీయ భవిష్యత్తు ప్రారంభం ఎక్కడ? టీడీపీలోనే. ఇప్పుడు బాగా ఒక సామెతనండి, అన్నం పెట్టిన చేయని ఎవరు నరుక్కుంటారా? ఒకసారి చెప్పండి. మనకు అన్నం పెడుతుంది కదా, ఇప్పుడు కుడి చేతి అన్నదండి, ఇలాంటి అన్నం పెట్టిన చేయి నరుక్కుంటావా? ఎందుకండి ఇలాంటి పనికిమాల రాజకీయాలు చేయడం? వీళ్ళు కేవలం రాజకీయ ముసుగులోనే ఉన్నామని పేరే తప్ప వీళ్ళు దౌర్జన్యాలు అరాజకాలు చేయడం 5 సంవత్సరాల పరిపాలనలో
జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పెంచి పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్టపరంగా శిక్షిస్తాం. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందా? ఈ రోజున లా అండ్ ఆర్డర్ ఇష్యూల గురించి మాట్లాడుతున్నారు, దౌర్జన్యాలుగా అరెస్టులు చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా మీ గత 5 సంవత్సరాల పరిపాలనలో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా అమలైందా? ఎవరైనా గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించగలిగేలా చేశారా? వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, జైలుకి పంపించడం, చిత్త కొట్టడం, కోర్టు తీసుకుని ఆధారపడడం, జైలు శిక్ష వేసేయడం కదా. ఇదే కదా మీరు గత 5 సంవత్సరాలు చేసింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే విధానం చూడండి. 8 నెలల పరిపాలనలో ఎవరినైనా కక్ష సాధింపు రాజకీయాలు అరెస్ట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అందరిని చట్టపరంగా కదా శిక్షించేది. సోషల్ మీడియా గత 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లి అని లేదు, చెల్లి అని లేదు, పిల్లలు లేదు. అమ్మో, అసలు ఆడవాళ్ళతో మాట్లాడినవి అసభ్యకరంగా ఉన్న మాటలు, ఫోటోలు మాఫింగ్లు చేసుకోవటాలు, బూతు పురాణాలు. ఇదే కదా గత 5 సంవత్సరాలు మీరు చేసింది. అసలు ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో, ఆ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళు ఎంత విస్తృత స్థాయిలో పెచ్చిరిల్లిపోయారో ఒకటొకటి వెలికి తీస్తున్నారు కదా. అరెస్ట్ అయితేనేంటో పుణ్యాత్ముడే అని చెప్పాను, ఉందండి అక్కడ ఏమన్నా? వల్లభనేని వంశీ పుణ్యాత్ముడు, మంచి పనులు చేసినటువంటి బాలుడు అని చెప్పిన బిరుదులు ఏమైనా ఉన్నాయా? పోనీ ఈ వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకలు ఒకసారి హిస్టరీ తీయండి ఒకసారి. తొవ్వే కొద్దిగా తీగలాగితే డొంక గదిలినట్టు ప్రతిదీ ఒక్కొక్కటిగా వల్లభనేని వంశీ బాగోతులు బయటపడతా ఉన్నాయి. భూ కబ్జాలు, మట్టి తవ్వకాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడాలు, కార్యకర్తలు బెదిరించడాలు, ఎంత దారుణంగా వ్యవహరించడండి ఈ వల్లభనేని వంశీ. ఇలాంటి వారిని అరెస్ట్ చేయకుండా ఇలాంటి వారిని బొట్టు కాటికెట్టి పూజించాలా? టీడీపీ పార్టీల మీద ఇంత దారుణ విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డ వాళ్ళని వదిలిపెట్టాలా? చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తున్నారు సార్. నారా లోకేష్ గారు మీరు చాలా ఆలస్యం చేస్తున్నారండి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అసలు ఇలాంటి కాదు, ఖచ్చితంగా ఇలాంటి వారికి ఒక్కసారి బుద్ధి చెప్తేనే రాబోయే రోజుల్లో పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయాలన్నా, టీడీపీ కార్యకర్తల మీద చేయి చేసుకోవాలన్నా గజగజ వణుకు పుట్టేలా చట్టాలు తీసుకురావాలి. చట్టం ఎవరికైనా ఒకేలా వర్తించాలి. ఏదైనా చట్టం అనేది అందరికీ ఒకేలా పనిచేయాలి. రాజకీయ ముసుగులో ఇష్టానుసారంగా మేము మాట్లాడేస్తాం, ఏది పడితే చేసేస్తామని చెప్పి అమ్మో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారండి వీళ్ళు. ఇలాంటి వారిని విడిచిపెట్టాలా? చంద్రబాబు నాయుడు గారిని ఏమీ తెలియనటువంటి తప్పుడు కేసులు ఇరికిచ్చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కదా. అప్పుడేమైపోయింది మీ చట్టాలు? ఈ రోజున అన్ని పక్కా సాక్ష్యాధారులతో నిరూపించి ఇదిగో వల్లభనేని వంశీ కేసు మీద అరెస్ట్ అవ్వబోతా ఉన్నాడు, ఇదిగో వల్లభనేని చేసినటువంటి తప్పులు ఇవి, మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చేసినటువంటి తప్పులు ఇవి, మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారాలు బట్టి ఇదిగో ప్రతిదీ ఒకటి పిన్ టు పిన్ ప్రూఫ్ తో చూపించి మరి అరెస్టులు చేస్తున్నారు కదా. ఇది కదా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఏ ఆధారాలు చూపించారు? ఈ రోజున కోర్టు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చింది? మరి ఇవన్నీ ఎవరు చెప్తారు ఆధారాలు? ఇప్పుడు చెప్పండి. అంటే మీకు నచ్చినట్టు విధానంగా మీరు పరిపాలన మేము చేసినంత మంచే, మేము దౌర్జన్యాలు చేయలేదు, అరాచకాలు చేయలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు చెవులో క్యాలిఫ్లవర్ పెట్టినంత మాత్రం ప్రజలు వినేసి ఇదే నిజం అనుకుంటారేంటి? వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు. ప్రజలకి ఎక్కడ ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎక్కడ అధికారం నుంచి తెంచాలో ప్రతి ఒక్కటి తెలుసు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలియపరచండి. ఈ వైసీపీ చేస్తున్నటువంటి దురాఘాతాలు ఒక్కటొక్కటి వెలుగు తీయండి, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి. ఇలాగే జరగాలి ఇలాంటి వారికి.